హాయ్ అండి, వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో పాలకూరతో టేస్టీగా ఒక కర్రీని చేసి చూపిస్తాను. పాలకూరతో రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా కేవలం ఉల్లికారంతో ఈ కర్రీని చేస్తున్నాను. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఈ కర్రీ అన్నంలోకి కూడా చపాతీల్లో కూడా బాగుంటుంది. పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళు, ఆ స్మెల్ అంటే పడని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఆ రోజు 4 ముద్దలు ఎక్కువగానే తింటారు. అంత కమ్మగా ఉంటుంది. అయితే మరి ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ పాలకూర కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఫ్రెష్గా ఉండే పాలకూరను తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాటర్లో బాగా కడిగి వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలండి. ఈ పాలకూర అనేది ఎంత సన్నగా కట్ చేసుకుంటే ఆ కర్రీ అంత రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను పాలకూరని 2 కట్టల వరకు తీసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఈ పాలకూరలోకి మీడియం సైజులో ఉండే 3 పెద్ద ఉల్లిపాయలు ఇలా తీసుకొని శుభ్రంగా పీల్ చేసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఆయిల్లో కొద్దిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఆయిల్లో కొద్దిగా మగ్గిన తర్వాత ఒక వెల్లుల్లిపాయ మొత్తాన్ని ఇలా ఒలుచుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు వెల్లుల్లి కొద్దిగా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకొని ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు ధనియాలు, ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా చింతపండు ఒక్క రెమ్మ వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఆయిల్లో ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇవన్నీ పూర్తిగా ఇలా చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం, ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక వెల్లుల్లిపాయని కచ్చాపచ్చాగా దంచుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి. పాలకూర ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి. నూనె సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కదుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఇలా పాలకూర అనేది బాగా దగ్గరగా అయిన తర్వాత ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఆయిల్ ఇలా సపరేట్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్ద మొత్తాన్ని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ కారం మొత్తం వేసి ఈ పాలకూరలో తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు కూడా వేసి చక్కగా ఇదంతా కలిసేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో ఇలా మగ్గించుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ గరిటెతో కలుపుతూ మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. ఈ పాలకూర కర్రీ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. చాలా కమ్మగా ఉంటుంది. అయితే పాలకూరతో మీరు ఇంట్లో రెగ్యులర్గా పాలకూరతో ఏదైనా రెసిపీ చేయాలి అంటే మీరు ఎటువంటి రెసిపీస్ చేస్తారు అనేది కమెంట్ చేయండి. చూడండి, ఈ లోపు కర్రీ కూడా చక్కగా వేగిపోయింది. ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేయండి. చూడండి, ఆయిల్ ఇలా పైకి తేలాలన్నమాట. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసేసుకొని సాల్ట్ ఒకసారి అడ్జస్ట్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోవాలండి. మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. పాలకూరతో రెగ్యులర్గా కాకుండా ఇలా కొద్దిగా డిఫరెంట్గా ఉల్లికారం వేసి చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది. పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు. అయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ని ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.